హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో సాంబార్ రెసిపీని చిక్కగా, పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్ కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. కందిపప్పు నానబెట్టడం వల్ల ఫాస్ట్‌గా కుక్ అవుతుందండి. కందిపప్పు నానేలోపు సాంబార్లోకి మనం వెజిటేబుల్స్ ఏం కావాలో చూద్దామండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు, ఆనమ్మకాయ, టొమాటో, క్యారెట్, ములక్కాడ, అలాగే 4 పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ తీసుకోవాలని ఏం లేదండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ తో సాంబార్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయండి. అవి కనుక మీకు అవైలబుల్ గా ఉంటే వాటితో చేసుకోండి. చాలా బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్ ని తీసుకోండి. అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చూపించిన వెజ్జెస్ అన్ని కూడా పెట్టుకోండి. అలాగే వంకాయలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండును నానబెట్టుకుందామండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ వెజ్జెస్, పప్పు కూడా బాగా కుక్ అయిపోయిందండి. పప్పును కొంచెం స్మాష్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. లేదంటే ఒక మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ ఘీ, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నిటిని కూడా వేసుకోండి. వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వీటినన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి బెండకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. బెండకాయలు కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. మీకు కావాలంటే బెండకాయల్ని వెజ్జెస్ తో పాటు వేసుకుని కుక్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. చింతపండు రసం వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి. కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. చింతపండు రసం అనేది ఒక 20% మరిగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలండి. పప్పు అంతటిని వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. లేదా మీ కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్ని వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా కలుపుకుని మరిగించుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్ కి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. సాంబార్ అనేది ఫాస్ట్ గా మరగడం కోసం ఒక 2-5 మినిట్స్ మూతను పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని సాంబార్ పౌడర్ ని వేసుకోవాలండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా మళ్ళీ కలుపుకోండి. ఈ స్టేజ్ లోనే సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. బెల్లం ముక్క వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా మరిగించుకోండి. సాంబార్ ని ఎంత బాగా మరిగించుకుంటే, ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఈ ప్రాసెస్ లో సాంబార్ ని చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో చిక్కగా ఉండే, చాలా టేస్టీగా ఉండే మన సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ సాంబార్ అనేది రైస్ లోకైనా ఆర్ ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే మీరు ద బెస్ట్ సాంబార్ ని ఎక్కడ టేస్ట్ చేశారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.